Hello students, welcome to today's video classroom. Now we are in 6th semester. ఈ 6th సెమిస్టర్లో కంప్యూటర్ సైన్స్ పేపర్స్ there are the two papers. One is the 7th paper and 8th paper. 7th paper is computer networks. Now we are going with కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ అనే పేపర్ని మనము డీల్ చేస్తున్నాము. ఈరోజు ఈ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి అనేది డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మనకు వీ హ్యావ్ ద 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఉంటాయి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సిలబస్, సింపుల్ ఎగ్జాంపుల్, వాట్ యు మీన్ బై నెట్వర్క్. అసలు నెట్వర్క్ అంటే ఏంది, అసలు ఇక్కడ మనం ఏం డిస్కషన్ చేయబోతున్నాం. మన అందరికీ తెలుసు నెట్వర్క్ అంటే ఏంటిది. టూ ఆర్ మోర్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెట్వర్క్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ డివైజెస్ కనెక్షన్ అయ్యి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నెట్వర్క్. సో దే ఆర్ కనెక్టెడ్. రెండు ఎందుకు కనెక్ట్ అయి ఉంటాయి? టు మేక్ కమ్యూనికేషన్. సో 2 పార్ట్స్ ఉన్నప్పుడు ఈజ్ ద సెండర్ అండ్ వన్ ఈజ్ ద రిసీవర్. ఒకరు సెండ్ చేస్తారు, ఇంకొకరు రిసీవ్ చేసుకుంటారు. ఆ 2 కమ్యూనికేషన్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ ద నెట్వర్క్, దట్ ఈస్ అడ్వాన్స్, దట్ ఈస్ ద కమ్యూనికేషన్. సో దట్ విల్ బి వాట్ దే షేర్ వైల్ కమ్యూనికేట్. దే విల్ షేర్ సమ్ డేటాని షేర్ చేసుకుంటాయి. ఆ 2 కమ్యూనికేషన్ చేసేటప్పుడు డేటాని షేర్ చేసుకుంటాయి. అంటే డేటాని కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాయి. ఎవరు? సెండర్ అండ్ రిసీవర్. దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్. అంటే డేటా కమ్యూనికేషన్ గురించి నెట్వర్కింగ్, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ గురించి డిస్కషన్ చేస్తాం. అంటే సింపుల్, నెట్వర్క్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ దెర్ ఆర్ ద 2 డివైజెస్ ఆర్ దేర్. 2 డివైజెస్ ఉన్నాయి, దే ఆర్ గెట్టింగ్ టుగెదర్. అంటే ఈ సిస్టంలో ఉన్న డేటా ఆ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ సిస్టంలో ఉన్న డేటా ఈ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో దట్ గురించి ఇక్కడ మనం మొత్తం కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ద 3 యూనిట్స్. ఫస్ట్ యూనిట్లో మనకు 3 చాప్టర్స్ ఉన్నాయి. మొత్తం కూడా ప్రతి యూనిట్లో 3 చాప్టర్స్ ఉన్నాయి. సో యూనిట్లో ఫస్ట్ చాప్టర్ కొద్దిగా పెద్ద చాప్టర్. సో ఏమున్నాయి సార్ దీంట్లో అంటే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డేటా కమ్యూనికేషన్ కాంపోనెంట్స్. అంటే జనరల్గా మన కమ్యూనికేషన్ చేయాలంటే ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి. సో 2 డివైజెస్ కమ్యూనికేషన్ చేయాలంటే ఏమేం కావాలి? 2 డివైజెస్ కమ్యూనికేషన్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ సెండర్ అనేవాడు ఉండాలి, రిసీవర్ ఉండవాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఒక మెసేజ్ అనేది ఉండాలి, సమ్ డేటా అనేది అవసరం. ఆ ఇద్దరు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నారు? ఒక ఛానల్ అనేది ఉండాలి. వెదర్ ద డివైజెస్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఫిజికల్ ఛానల్ ఆర్ వైర్లెస్. ఫిజికల్ ఛానల్ అయితే ఏ కేబుల్తో కనెక్ట్ అయి ఉన్నాయి, దట్ విల్ బి డిస్కస్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే, 2 డివైజెస్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు అంటే ఒక ఛానల్ ఉన్నది. ఈ ఛానల్ అంటే ఒక కేబుల్. ఈ కేబుల్ ఓన్లీ 2 డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ చేసామా, దట్ ఈస్ అ పాయింట్ టు పాయింట్. ఆర్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కమ్యూనికేటింగ్ విత్ మోర్ దెన్ 1. దట్ మీన్స్ ఇట్లా ఒక డేటా కేబుల్ ఉంది, ఈ కేబుల్లో డేటా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక డివైజ్ ఉంది, ఇక్కడ డివైజ్ ఉంది. ఈ కేబుల్ ఆల్వేస్ ఈ రెండింటి మధ్య డేటా షేర్ చేయడానికి మేము యూజ్ చేస్తే దట్ ఈస్ పాయింట్ టు పాయింట్. లేదా ఈ కేబుల్కి నెంబర్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. జస్ట్ లైక్ మన ఊర్లలో సిటీ కేబుల్స్ ఉంటాయి కదా, కేబుల్ వెళ్ళిపోతూ ఉంటే ఎన్ని టీవీస్ అయినా కనెక్ట్ చేస్తాం. అలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ పాయింట్ కాన్ఫిగరేషన్. సో వాటి గురించి ఇక్కడ మనము డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టోపాలజీస్. హౌ 2 or more కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి, స్ట్రక్చర్ గురించి డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మోడ్ టోటల్లీ డిస్క్రైబ్ అబౌట్ ఏ కేబుల్. అంటే ఫిజికల్ ఛానల్. ఇక్కడ కేబుల్ అనుకుంటే ఏమంటే మన బోర్డ్ని ఫిజికల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటే 1 వేలో ట్రాన్స్ఫర్ అవుతుందా, ఎట్ ఏ టైం 2 వేస్లో ట్రాన్స్ఫర్ అవుతుందా, దట్ విల్ బి డిస్కస్డ్. సింప్లెక్స్
ఆఫ్ డూప్లెక్స్ అనే టాపిక్స్ ఇక్కడ మనము డిస్కషన్ జరుగుతుంది ట్రాన్స్మిషన్ మోడ్లో. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని, వాటి గురించి డిస్కస్ జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ in this chapter is that IS, not only in this chapter, the total నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సార్, ISO రిఫరెన్స్ మోడల్, అంటే టూ డివైజెస్ ఎలా కమ్యూనికేట్ కావాలి, టూ డివైజెస్ how to communicate two devices. So that there is a standard is there is a procedure is there. The procedure is defined in the ISO reference model. ISO, International Standardized Organization, given a system called as a OSI reference OSI, Open System Interconnection. ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్ అనే మోడల్ ఇచ్చింది. దాన్ని అందుకని సమ్టైమ్స్ ఇలా కూడా అంటారు, ISO-OSI మోడల్ అంటాం. ISO రిఫరెన్స్ మోడల్ అనొచ్చు, లేదా ISO-OSI మోడల్ అంటాం. ISO రిఫరెన్స్ చేసింది దేన్ని? OSIని రిఫరెన్స్ చేసింది, ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్టివిటీ గురించి డిస్కషన్ చేస్తుంది. సో ఇక్కడ మనకు మొత్తం టోటల్గా 7 లేయర్స్ ఉంటాయి. ఏముంటాయి? 7 లేయర్స్. డాటాని ఈ డివైస్ నుంచి ఆ డివైస్ నుంచి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు, సో జనరల్గా ఏ అనేది ఒక కంప్యూటరు, బి అనేది ఒక కంప్యూటరు, ఇక్కడి నుంచి ఇక్కడ డాటా ట్రాన్స్ఫర్ కావాలంటే ఏలో 7 లేయర్స్ ఉంటాయి, బిలో 7 లేయర్స్ ఉంటాయి. మనం పంపించే డాటా ఈ 7 లేయర్స్ ద్వారా ట్రాన్స్మిట్ కావాలి. ఇక్కడ కూడా రిసీవ్ చేసుకునే దగ్గర కూడా ఈ 7 లేయర్స్ ద్వారా డిఫరెంట్. ఆ 7 లేయర్సే డాటా లింక్ అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, డాటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఈ లేయర్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ఫంక్షన్స్ ఏంటి, ప్రతి ఒక్క లేయర్ ఏమేమి యాక్టివిటీ పెర్ఫామ్ చేస్తున్నది బ్రీఫ్గా చదువుతాం. డెప్త్గా సార్ బ్రీఫ్గా ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. మరి డెప్త్ ఎట్లా సార్ అంటే సెకండ్ యూనిట్లో పోతాం. సెకండ్ యూనిట్లో మళ్ళీ ఇవే లేయర్స్ వస్తాయి మనకు. థర్డ్ యూనిట్లో మళ్ళీ ఇవే లేయర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే, అగైన్ TCP/IP రిఫరెన్స్ మోడల్. ఇదేంటి సార్ అంటే ISO రిఫరెన్స్ మోడల్ కంటే ముందు యూజ్ చేసినటువంటి రిఫరెన్స్ మోడల్. దీంట్లో కూడా సమ్ లేయర్స్ ఉంటాయి, లేయర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ట్రాన్స్మిషన్ మీడియా. చాప్టర్ పేరు ట్రాన్స్మిషన్ మీడియా. సార్ ఎగ్జామ్లో ఒకసారి అడిగిండు, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా అంటారు. ట్రాన్స్మిషన్ మోడ్ వేరు, ట్రాన్స్మిషన్ మీడియా వేరు. మీడియా అంటే ఇక్కడ ఒక కేబుల్ కావచ్చు, ఒక వైర్ అయితే కేబుల్, వైర్లెస్ అయితే సాటిలైట్. వాటి గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ట్రాన్స్మిషన్ మీడియా అంటే 2 టైప్స్, గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా. గైడెడ్ మీడియా అంటే కేబుల్, అన్గైడెడ్ మీడియా అంటే వైర్లెస్. సో ఇక్కడ మనకు 3 టైప్స్ ఆఫ్ గైడెడ్ మీడియాస్ ఉన్నాయి. ట్విస్టెడ్ పేర్ కేబుల్, కోయాక్సల్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. వాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అన్గైడెడ్ మీడియా వచ్చేసి శాటిలైట్స్ అండ్ సెల్యులార్ టెలిఫోన్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు థర్డ్ చాప్టర్ పేరు వచ్చేసి మల్టీప్లెక్సింగ్. ఇక్కడ 2 మల్టీప్లెక్సింగ్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ అండ్ టైం డివిజన్. మల్టీప్లెక్సింగ్ నథింగ్ బట్ ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ ఇదొక కేబుల్, ఇక్కడ కంప్యూటర్ A ఉంది, ఇక్కడ కంప్యూటర్ B ఉంది, ఇక్కడ కంప్యూటర్ C ఉంది, ఇక్కడ కంప్యూటర్ D ఉన్నది. ఇక్కడ A అనే పర్సన్, B పర్సన్ ట్రాన్స్మిటింగ్ సమ్ డేటా. AB ట్రాన్స్మిట్ చేస్తున్నాయి, C D రిసీవ్ చేసుకుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే కేబుల్ ఉంది. ఇదే కేబుల్ ద్వారా A B ఇద్దరు పంపించిన మెసేజ్ ఒకే కేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ కావాలి. ఎప్పుడైతే ఇక్కడికి రాగానే C డేటా ఇక్కడికే వదిలిపోతుంది, D డేటా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే సింగిల్ కేబుల్ని, సింగిల్ లైన్ని 2 or more డివైజెస్ షేర్ చేసుకుంటే ఎలా షేర్ చేసుకోవాలి, దట్ విల్ బి డిస్కస్డ్ బై ద మల్టీప్లెక్సింగ్. సేమ్ లింక్ ద్వారా 2 or more డివైజెస్ ట్రాన్స్మిట్ చేస్తాయి. మనకి ఇవన్నీ యాక్చువల్గా డైలీ యూజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్లో డాటాని ఎప్పుడైతే హాయ్ అండ్ ప్రెషన్ ఆటోమేటిక్గా రిసీవర్ రిసీవ్ చేసుకుంది. బట్ నీ మొబైల్లో 7 లేయర్స్ ఉన్నాయి. యాప్ వాట్సాప్లో 7 లేయర్స్ ఉన్నాయి. ఆ 7 లేయర్స్లో ఒక్కొక్క లేయర్ నుంచి డాటా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? వైర్లెస్లో. మరి శాటిలైట్స్లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనెక్ట్ ఉంటాయి కదా.
ఒకే ఛానల్ ద్వారా ఇన్ని కనెక్షన్స్ ఎలా అవుతాయి సార్ అంటే దట్ ఈస్ అ మల్టీప్లెక్సింగ్, ఫ్రీక్వెన్సీ అండ్ టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ యూనిట్లో we have the two chapters is there. The first chapter is the data link layer. Fourth chapter ఏందన్నా data link layer. One of the major important layer of the OSI reference model is the data link layer. ఎందుకు సార్ అంటే ఒక డాటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏ టు బి రిసీవ్ వెళ్ళిపోయింది, ఏ అనేవారు సెండరు, బి అనేవాడు రిసీవరు. ఈ రిసీవర్ మిషన్లో మనం ఒకటి చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? ఏ పంపించిన డాటాని నేను రిసీవ్ చేసుకున్నానా, లేదా ఏ డాటా ట్రాన్స్మిషన్ చేసిన తర్వాత మిడిల్లో హ్యాకర్స్ డాటాని రిసీవ్ చేసుకొని డాటాని చేంజ్ చేసి నాకు పంపించరా అనేది ఇక్కడ మనము రిలయబిలిటీ కావాలి. సో మరి మీరు ఒకవేళ వాట్సాప్లో మీరు చూస్తుంటే ఎండ్ టు ఎండ్ రిలయబిలిటీ ఈజ్ అవైలబుల్, ఎన్క్రిప్షన్ ఈజ్ దేర్ అనేది చూస్తాం. సో దట్ కెన్ బి అచీవ్డ్ విత్ దిస్ టెక్నిక్స్, ఎర్రర్ డిటెక్షన్ టెక్నిక్స్, ఎర్రర్ కరెక్షన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. లైన్ డిసిప్లిన్, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్, దీస్ ఆర్ ద టాపిక్స్ టు బి డీల్డ్ విత్ ద ఎర్రర్ చెకింగ్ అండ్ ఫ్లో కంట్రోలింగ్. అంటే ఒక డివైస్లో పంపించిన డాటా అనదర్ డివైస్కి వెళ్ళిందా లేదా, అదే వెళ్ళిందా మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ చేశారా అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ 5 వచ్చేసి ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. సో జనరల్గా లోకల్ ఏరియా నెట్వర్క్స్ని అంటే ఒక బిల్డింగ్లో మాత్రమే కానీ, ఒక రూమ్లో మాత్రమే కానీ 2 or more కంప్యూటర్స్ ఒకదానితో కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లోకల్ ఏరియా నెట్వర్క్. ఆ లోకల్ ఏరియా నెట్వర్క్స్ని ఎలా కనెక్షన్ చేయాలి, ఎలాంటి కేబుల్స్ యూజ్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ మనకు 5th చాప్టర్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేసి స్విచ్చింగ్. సో మనకు 3 types ఆఫ్ స్విచ్చింగ్స్ ఉంటాయి. సర్క్యూట్ స్విచ్చింగ్, ప్యాకెట్ స్విచ్చింగ్, మెసేజ్ స్విచ్చింగ్. ఆ స్విచ్చింగ్ గురించి డిస్కషన్. ఇక్కడ స్విచ్చింగ్ అంటే ఏంటంటే నాన్న సేమ్ ఇంతకుముందు మనం చెప్పిన మల్టీప్లెక్సింగ్ టైప్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద 8th చాప్టర్ వచ్చేసి థర్డ్ యూనిట్లో 7th చాప్టర్, 8th చాప్టర్, 9th చాప్టర్స్ ఉన్నాయి సార్. సో జనరల్గా 7th చాప్టర్ వచ్చేసి విల్ డిస్కస్ ద వేరియస్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ద నెట్వర్కింగ్ కాన్సెప్ట్. ఒక నెట్వర్కింగ్లో కానీ ఇంటర్నెట్లో కానీ కనెక్షన్ చేయాలంటే మనకు డివైజెస్ ఏమేమి కావాలి. రిపీటర్, బ్రిడ్జ్, రూటరు, గేట్వే, బ్రోటరు, స్విచ్చెస్, ఇవి మొత్తం కూడా డివైజెస్. ఇంతవరకు డివైజెస్. ఈ డివైజెస్లో యూజ్ చేసే అల్గారిథమ్స్ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ అల్గారిథం, లింక్ స్టేట్ రూటింగ్ అల్గారిథం. ఫస్ట్ ఇక్కడ మనం ఈ బ్రిడ్జెస్, ఈ 6 డివైజెస్ గురించి చెప్తాం. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్ నెట్వర్కింగ్ డివైజెస్ అన్నాడు. ఖచ్చితంగా అప్పుడు 4 వస్తాయి. రిపీటర్, బ్రిడ్జెస్ అండ్ నెట్వర్కింగ్కు, ఇంటర్ నెట్వర్కింగ్ అయితే రూటర్ అండ్ గేట్వే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 8 అగైన్ ట్రాన్స్పోర్ట్ లేయర్. మనకు ఐఎస్ఓ రిఫరెన్స్ మోడల్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో ఒక లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. అక్కడ ఫంక్షన్స్ అని చెప్పేసి బ్రీఫ్గా చదివాం, ఇక్కడ డ్యూటీస్ అండ్ డెప్త్గా చదవడం జరుగుతుంది. అంతే తప్ప తేడా ఏం లేదు. అవే సైడ్ హెడ్డింగ్స్ ఇక్కడ మళ్ళీ వస్తే కొద్దిగా డెప్త్గా చదవడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 9th చాప్టర్ వచ్చేసి టాప్ లేయర్స్ అంటారు. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, దీస్ 3 ఆర్ ద టాప్ లేయర్స్ లేదా అప్పర్ లేయర్స్ అంటారు. ఆ అప్పర్ లేయర్ గురించి సేమ్ అక్కడ ఉన్న ఫంక్షనాలిటీస్ని ఇక్కడ డెప్త్గా చదవడం జరుగుతుంది. ఓకే, సో అంటే మనకు ఈ 2 చాప్టర్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ఐ లేయర్స్లో ఒక బ్రీఫ్గా చదవడం జరుగుతుంది. అక్కడ కనుక దాన్ని పర్ఫెక్ట్గా మనం చదివితే ఈ 2 చాప్టర్స్ మనకు అవసరం లేదు. అటువంటి ఒక టాపిక్తోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఉన్నటువంటి సిలబస్. సో మన దీంట్లో వీ షుడ్ బి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ కొద్దిగా పర్ఫెక్ట్గా కావాలి. ఇవన్నీ కూడా మీకు వీడియోస్ పంపించడం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ క్లాస్లో మనము ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టరు అసలు డాటా కమ్యూనికేషన్ అంటే ఏందో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్.